పల్నాడు జిల్లా వినుకొండ ఈపురు మండలం మణికుంట గ్రామానికి చెందిన సాక్షి రిపోర్టర్ సాక్షి శర్మ ఆర్థిక ఒత్తిడి తట్టుకోలేక పిల్లలను పాఠశాలకని తీసుకెళ్లి ముప్పాళ్ల గ్రామ సమీపంలో గల అద్దంకి లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ ముందుగా ఇద్దరు కూతుళ్లను తోసేసి అనంతరం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ప్రమాదంలో ఇరువురు కూతుళ్లు కాల్వలో గల్లంతవగా అతనిని స్థానికులు ప్రమాదం నుండి కాపాడారు. ఈపురు ఎస్ఐ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ స్థానిక తహసీల్దార్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు సమాచారం తెలియజేశారని, గజ ఈతగాళ్లని పిలిపించి గాలింపు చర్యలు చేపడుతున్నామని అన్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 9:04 గంటల సమయంలో గ్రామస్తుల నుంచి మాకు రాబడిన సమాచారం మేరకు ముప్పాళ్ల వద్ద ఉన్నటువంటి అద్దంకి బ్రాంచ్ కెనాల్ వద్దకు చేరేసరికి ఇక్కడ తెలుసుకున్న సమాచారం ఏంటంటే ఈపూరు మండలంలోని వండుకుంట గ్రామానికి చెందిన సాక్షిలో విలేకరుగా పనిచేసే శర్మ అనే అతను వాళ్ళ పిల్లలతో పాటు ఈ కాలంలో బండితో సహా 2 వీలర్తో సహా పడ్డాడని సమాచారం వచ్చిందండి. ఇక్కడ భిన్నంగా రకరకాలు వినిపిస్తున్నాయి. కొంతమంది నేరుగా చూసిన వాళ్ళు మేము చూసామని చెప్పిన ప్రకారం బండి మీద అతను పిల్లలు ఉన్నారు, లోపలికి పడింది. మేము తాటి మట్ట ఒకటి కొబ్బరి మట్ట అందించి అతన్ని ఎవరు కాపాడగలిగాము. పిల్లలు అప్పటికే లోపలికి పడిపోయినారని చెప్పారు. దీని మీద మేము ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి అలాగే ఎంఆర్ఓ గారికి అందరికీ సమాచారం అందించాము. ఎంఆర్ఓ గారి ద్వారా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సమాచారం అందించాము. గజయితగాళ్ళను కూడా పిలిపిస్తున్నాము. అయితే కాలువ బాగా ఉధృతంగా 18 అడుగులు ఉంది లోతు. ఇప్పుడు ప్రజెంట్ వాటర్ కూడా ఆపేయమనేసి రిక్వెస్ట్ చేశాము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి. వారు కూడా తగ్గించామండి. అయితే దఫాలుగా తగ్గుద్దని చెప్పారు, ఒకసారి కాకుండా. అది నీళ్ళు కొద్దిగా తగ్గితే గజయితగాళ్ళను కూడా దించి ఈలోపు ఎతికిద్దామని ఉన్నాం. ఇక్కడే ఉన్నాం అందరూ, మేము మా సిబ్బంది అందరం కలిసి. అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ కోసం కూడా ఎదురు చూస్తున్నాం. వాళ్ళైతే కొద్దిగా మెరుగ్గా త్వరగా పిల్లలు ట్రేస్ అయ్యే అవకాశం ఉందని చెప్పి చర్యల్లో బాగా ఇప్పుడు ఉన్నాం.